అంటే యూపీఎస్సీ అంటే 3 టైమ్స్ రాయడం జరిగింది కదా, అంటే మిస్ అయింది. సో అంటే ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది? యూపీఎస్సీ మెయిన్స్ రాసానండి నేను. సో మెయిన్స్ రాసిన తర్వాత విత్ ఎ నారో మార్జిన్ మిస్ అయింది. ఓకే. సో అప్పుడు నేను అంటే అంత రియల్లీ ఇంటూ యూపీఎస్సీ ఇంటూ వాట్ ఈస్ నీడెడ్ అనేది నేను తెలుసుకోలేకపోయాను వెరీ ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్లోనే. ఓకే. సో అప్పుడు కొంచెం రెక్టిఫికేషన్ చేసుకోవడానికి కొంచెం 1 year అటెంప్ట్ బ్రేక్ తీసుకుని, సో వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్ అనేది నేను అనలైజ్ చేసుకుని ఐ హ్యావ్ గివెన్ అనదర్ అటెంప్ట్. సో తర్వాత నాకు అప్పుడే నేను పీజీ చేశాను ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో. ఓకే. సో నాకు అనిపించింది కొంచెం సివిల్ సర్వెంట్స్లో మనకి ఐఏఎస్ అంటేనే క్రేజ్ ఉంది, కానీ దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ అని. సివిల్ సర్వెంట్స్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా చాలా మంచి స్కోప్ ఉంది ఈ రోజుల్లో క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి. సో దట్ మేడ్ మీ టువర్డ్స్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆల్సో. సో అప్పుడు అందుకోసమని సివిల్ సర్వీసెస్ని పక్కన పెట్టి ఓన్లీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, అది కూడా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామే. సో దానికోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే యూపీఎస్సీలో అంటే ర్యాంక్ రాదని చెప్పేసి ఏమన్నా అనుకున్నారా మీరు? ర్యాంక్ రాదని కాదండి, కానీ ఇప్పటికీ కూడా నాకు రిగ్రెట్ లేదు. అంటే నేను నా బెస్ట్ ఇచ్చాను ప్రతిసారి. 1-2 అటెంప్ట్స్ అంటే తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ జరిగాయి, బట్ ప్రతిసారి నా బెస్ట్ ఇచ్చాను. సో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అనేది అది అర్థమైంది, దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఆ విషయంలో రిగ్రెట్ లేదు, ఎందుకంటే ఈ యూపీఎస్సీ జర్నీలో ఒక ఆల్రౌండ్ పర్సనాలిటీ ఒక మనిషికి ఎలా ఉండాలి, సో 2 వైపులా ఆలోచించడము, బ్యాలెన్స్డ్గా ఉండటము, ఒక పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకునే ముందు మనం ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక మనిషి నిజంగా ఎలా ఉండాలి అనే జర్నీ నాకు యూపీఎస్సీ ఇచ్చిందనమాట. సో 2 sides-ని చూడటము, మంచి చెడు అనలైజ్ చేయడము, ఇవన్నీ కూడా. సో దీనివల్ల నేనైతే చాలా నేర్చుకున్నాను అనేది అనుకుంటున్నాను. ఓకే.